శ్రీనివాస్ గారు ముఖ్యంగా రాజాసింగ్ రాజీనామాను అయితే అది మాది ఇంటి సమస్య, చిన్న చిన్న సమస్యలు వస్తాయి, మేము వాటిని పరిష్కరించుకుంటామని ఇంతకుముందు మీరు చెప్పారు. కానీ క్రమశిక్షణగా మారిపోయారు అని చెప్పుకునే పార్టీలో అసంతృప్తి మొదలైంది అనుకోవచ్చా? ఏ క్వశ్చన్ కాదండి. ఇప్పుడు అనేక ఉదాహరణలు ఉన్నాయి దేశ రాజకీయాల్లో, ఆయా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పట్ల. మేము దేనికి అతీతులం కాము. అక్కడక్కడ మనుషులు ఉన్న తర్వాత భిన్నాభిప్రాయాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. ఆ కోరికలు నెరవేర్చని నాడు కొద్దో గొప్ప రిసెంట్మెంట్ కనబడుతుంది. దాని తర్వాత సబ్సైడ్ అవుతుంది, కలుపుకుంటాం, మళ్ళీ పనిలో దిగినటువంటి సందర్భాలు ఉంటాయి. ఒకవేళ ఎక్కడైనా కానీ దారి తప్పి బయటికి వెళ్ళిపోయినా మళ్ళీ ఎట్టి పరిస్థితిలో ఈ దేశానికి బీజేపీ నా సిద్ధాంతమే కరెక్ట్ అని భావించి వచ్చిన రోజులు ఉన్నాయి. పోయేటప్పుడు ఖచ్చితంగా నా పార్టీ జెండా నా దేహం మీద ఉండాలని కోరుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా. మనం ఈ రాష్ట్రంలో చూస్తాం, మనం పెద్దలు గౌరవ నరేంద్ర గారు కూడా చూస్తాం, మనం అలా మదన్ లాల్ ఖురానాని చూస్తాం, మనం అట్లా ఉన్నారు, ఉమా భారతిని చూస్తాం మనం. సో అగైన్ వాళ్ళందరూ కూడా వచ్చినట్టు సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది తాత్కాలికంగా వచ్చేటువంటి ఒక ఒడిదుడుకు తప్ప దీన్ని మేము చాలా ఏమాత్రం సీరియస్ తీసుకుంటలేము. అంతిమ లక్ష్యం అందరిది దేశం కోసం పనిచేయడం కోసం. శ్రీనివాస్ గారు, ప్రధానంగా చూస్తే కనుక బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు మంచి వ్యక్తి అయి ఉండొచ్చు, మంచిగా చేసి వచ్చేస్తుంది. ఇప్పుడున్న అధ్యక్షుడు కూడా కిషన్ రెడ్డి కూడా మంచి అధ్యక్షుడు అయి ఉండొచ్చు. కానీ ఫైర్ బ్రాండ్గా ఉన్న బండి సంజయ్ ఉన్నప్పుడు అధికారంలోకి తెచ్చేంత విధంగా వెళ్ళింది. ఇప్పుడు కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఆ దిశగా వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? అంత ఫైర్ బ్రాండ్గా ఉండే అవకాశం ఉందా? ఒక్కరు కాదండి ఫైర్ బ్రాండ్. ప్రతి కార్యకర్త ఫైర్ బ్రాండ్ కార్యకర్తనే. ఈ కాషాయ కండువ కప్పుకునేటువంటి ప్రతి కార్యకర్త ఆ ఫైర్ నే చూపిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకంగా వారి యొక్క అగ్రెసివ్నే చూపిస్తారో మీకు తెలియదు కాదు, మీరు కూడా స్టడీ చేస్తూ ఉంటారు. ప్రతి కార్యకర్త ఫైర్ బ్రాండ్ మా దగ్గర. సో ఒక్కరు ప్రొజెక్ట్ చేసిన కారణంగా మొత్తం ఎంటైర్ పవర్లకు వస్తుంది. ప్రొజెక్ట్ చేయకుంటే ఓడిపోతామనే క్వశ్చన్ కాదు. అది కొద్ది గొప్ప ఉత్తేజాన్ని ఇవ్వచ్చుగాక, కానీ కార్యకర్తలు అర్థం చేసుకుని పనిచేసేటువంటి కార్యకర్తలకు ఘనం ఉంటుంది. కాబట్టి నాయకుడు ఎవరున్నా కానీ గ్రామీణ ప్రాంతాల్లో మిగతా టౌన్లలో కూడాను పార్టీ సిద్ధాంతం, పర్ఫార్మెన్స్, అవుట్పుట్ అంతా కూడా దేశం కోసం పనిచేసే పార్టీగా ఒక్క భారతీయ జనతా పార్టీ మొత్తం మార్కెట్లో ఉన్నది. వ్యక్తి కోసం కాదు, కుటుంబం కోసం కాదు, డబ్బుల కోసం కాదు, వారసత్వ రాజకీయాల కోసం కాదు భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ కానటువంటి అన్ని సుగుణాలు ఉన్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉన్నాయి. మీరు చూపించండి నాకు విజయ్ గారు, ఒక్క పార్టీ చూపించండి. ఈ రాష్ట్రంలో చూపించండి, పక్క రాష్ట్రంలో చూపించండి, దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో చూపించండి. నాకు ఏ పార్టీ చరిత్ర విప్పినా వాళ్ళు వాళ్ళ కుటుంబాల కోసం చేసుకుంటారు తప్ప ఆ పార్టీ నాయకులందరూ కూడా వేల కోట్ల రూపాయలు దండుకున్నటువంటి చరిత్ర చూస్తున్నాం తప్ప అఫిడవిట్ లో 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద వాళ్ళ ఆస్తులు ఏముండే, ఇప్పుడేమున్నాయి, అవి కూడా అఫిడవిట్ లో చూస్తే కనబడుతుంది తప్ప మా పార్టీ నాయకులు చూడండి. సో ఇది ప్రజలకు అర్థమైంది. బీజేపీ దేశం కోసం పనిచేసే పార్టీ. ఇక్కడ సంజయ్ గారిని తప్పించిన అంటున్నారు. టర్మ్ అయిపోయింది, అప్పటికి 5-6 నెలలు అయిపోయాయి. జాతీయ స్థాయిలో ఆలోచించింది, సో మార్చాలని మార్చారు. సో ఓట్లు తగ్గినాయి. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు అయినాయా, నాయకుడు మారింది కదా, మరి తగ్గాలి కదా. ఇక్కడ ఎందుకు తగ్గాలి? 8 సీట్లు ఎట్టేస్తాయి, ఈ 30% ఓట్లు ఎట్టేస్తాయి. ఒక రాష్ట్రం తెలంగాణలో ఏమీ లేదు. బీజేపీ ఒక పార్టీగా మేము కన్సిడర్ చేస్తాం తప్ప శక్తిగా కాదు అనేటువంటి రాజు గారు ఈ రాష్ట్రం కళ్ళారా కనబడుతున్న ప్రత్యక్ష ఉదాహరణ. అసెంబ్లీలో 14-15% వస్తే పార్లమెంట్లో 37% వచ్చినాయి. అసెంబ్లీలో 39 సీట్లు గెలిచినటువంటి ఒక పార్టీ పార్లమెంట్ 0 వచ్చింది. అసెంబ్లీలో 36% వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ లో ఇట్ హాస్ కమ్ డౌన్ టు 17%. ఎట్టా బీజేపీ 8 సీట్లు గెలుస్తుంది, బీఆర్ఎస్ 0, దాంట్లో 7-8 సీట్లు డిపాజిట్ కలెక్ట్ అవుతుంది. సో దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ పర్సెప్షన్. ప్రజల యొక్క పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలు ఏ కోణంలో ఆలోచిస్తారు మనం అంచనా వేయలేము. కానీ మేము నిరంతరంగా నిజాయితీగా దేశం కోసం నిబద్ధతతో పనిచేసేటువంటి కార్యకర్తలు అటుకులు బుక్కి కూడాను ఆకలితో ఉన్నా కానీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రచారం చేస్తారు. కాబట్టి అందరి యొక్క దృష్టి దేశం దేశం దేశం
నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే ఆలోచనతో పనిచేస్తారు కాబట్టి ఆ విషయం ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఇక్కడ నాయకుడు పెద్ద కమ్యూనిటీ నాయకుడు వర్బలి చాలా వొకాబులరీ బాగా అగ్రెసివ్నెస్ గా ఉంటేనే గెలుస్తుంది కాదు. సౌమ్యంగా ఉన్నటువంటి నాయకులు కూడాను అనేక రాష్ట్రాల్లో ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు బీజేపీ గెలిచింది. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఈ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి అమిత్ షా కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. ముఖ్యంగా ఈ ఆర్ఎస్ఎస్ అలాగే సంఘ పరివార్ పెత్తనం ఎక్కువగా ఉంది, అందుకే అతను పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరి దానికి ఏమంటారు? అట్లాంటి అన్ని రాష్ట్రాల్లో సంఘం ఉంటుంది, అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ యూనిట్ ఉంటుంది, కోర్ టీం ఉంటుంది, సంఘం భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది. ఒకే పని విధానం విజయ్ గారు, తేడా ఏం లేదు. ఇక్కడ కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ అభిప్రాయాలు తీసుకుంటారు, వారు స్టడీ చేస్తారు, వారు అంచనా వేస్తారు, వారు కూడా వ్యక్తిత్వం చూస్తారు, ఇవన్నీ కూడా అనుకుని ఒక పికప్ చేస్తారు. దాని అర్థం మిగతా వాళ్ళందరూ పనికిరాలని కాదు విజయ్ గారు, గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా మరి సంజయ్ గారు ఎట్లయితే అగ్రెసివ్గా మరి చూపించినారో, ఫోకస్ అయినారో, అదే రకంగా అనేక పార్టీ నాయకులు కూడా ఉన్నారు. వారి యొక్క యోగదానం కూడా పెరగని కాదు. ఈటల రాజేందర్ సౌమ్యుడు, కానీ మా సెంటర్ చెప్పండి, ఇంత చర్చ ఎందుకు వచ్చింది? ఈటల కాదని రామచంద్రరావుకి ఇచ్చినారు, సంజయ్ని కాదని రామచంద్రరావుకి ఎట్లా ఇచ్చినారు? సౌమ్యుడు కదా మరి, అంత చర్చ ఎందుకు వచ్చింది ఈటల రాజేందర్ గారి గురించి? వారైతే సంజయ్ గారు లాగా అగ్రెసివ్ మాట్లాడరు, కిషన్ రెడ్డి గారు సౌమ్యులు, వారు ప్రెసిడెంట్ అయినారు, వారు జనాల్లో ఉంటాడు కదండి ఈటెల రాజేందర్, జనాల్లో ఉంటాడు, మాస్ ఫాలోయింగ్ ఉంది కదా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, ఇవన్నీ ఉన్నాయి కదా. జనాల్లో అందరూ ఉన్నారు. రామచంద్రరావు కూడా రైట్ ఫ్రమ్ 1980 నుంచే పనిచేస్తున్నారు. 1982లో వారి యొక్క లా అయింది, అంతకుముందు విద్యార్థి పరిషత్, దాని తర్వాత లా కంప్లీట్ కాగానే బీజేపీ పనిచేస్తూ వచ్చినారు. అంటే అందరూ ఉండడం వేరు శ్రీనివాస్ గారు, అంటే ఎక్కువ ఫాలోయింగ్ ఎవరికి ఉన్నదని కూడా చూసుకోవాలి కదా. ముఖ్యంగా ఇప్పుడు రామచంద్రరావు గారు మీరు చెప్పినట్టు ఎప్పటి నుంచో సంఘ పరివార్లోనో లేకపోతే ఆర్ఎస్ఎస్లోనో పనిచేస్తుండొచ్చు, ఇప్పుడు బీజేపీలో కొనసాగుతుండవచ్చు. కానీ యాక్టివ్నెస్ అనేది బండి సంజయ్ కున్నంత యాక్టివ్గా లేకపోతే ఈటల రాజేందర్ కున్నంత యాక్టివ్గా ఈయన ఉండగలుగుతారా? వారు యాక్టివ్ ఉన్నారు, ఎమ్మెల్సీగా వారి యొక్క పర్ఫార్మెన్స్ చూపించినారు. 4 జిల్లాల యొక్క పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అందరు కూడా ఓటేసి గెలిపించినారే, ప్రతి ఎలక్షన్ పోటీ చేస్తున్నారే, పార్లమెంట్ కు పోటీ చేసినారే, మల్కాజ్గిరి నుంచి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసినారే. నిరంతరం పార్టీ జనరల్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్ గా, అధికార ప్రతినిధిగా, బార్ కౌన్సిల్ మెంబర్ గా, స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ గా, ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ మెంబర్ గా, తన యొక్క వాక్ శక్తితోని, తన యొక్క నాలెడ్జ్ తోని పార్టీ బాగా ఉపయోగపడ్డారు వారు పార్టీకి. మీకు అనిపించవచ్చు అరే సంజయ్ గారుగా పాపులర్ కాదేమో అని. డెఫినెట్ గా వారి యొక్క పాత్ర నిరంతరం ప్రజల కోసమే ఉన్నది, పాత్ర ద్వారానే. కానీ ఏదేమైనా శ్రీనివాస్ గారు, డ్యామేజ్ జరిగినట్టుగా కనిపించట్లేదా రాజాసింగ్ రాజీనామా? అది ఏం కాదు సార్, రాజీనామా ఏమి ఉండదు సార్, వారు విత్డ్రా చేసుకుంటారు. చూడండి మీరు, రైట్, రేపో మాపో చూస్తారు కదా ఎటు పోతారు వారు. వారి మనసు మాత్రం ఆగుతా. అంతకుముందు కూడా పార్టీ నోటీస్ ఇచ్చింది, వదిలేసిందా చెప్పండి? కిషన్ రెడ్డి గారి మీద అనరాని మాట వారి యొక్క అసంతృప్తిని కక్కినారు, వదిలేస్తాం ఏం? అప్పుడు కూడా కిషన్ రెడ్డి గారు స్టేట్ ప్రెసిడెంటే. కిషన్ రెడ్డి గారు ఎవరిని కూడా పల్లెత్తి మాట మాట్లాడు, నొప్పి అయితే ఊరుకుంటాడు తప్ప. నేను 1980, 81 నుంచి 82 నుంచి ఇంకా దగ్గర మేము బాగా వారి యొక్క తత్వం నాకు తెలుసు. వారిని కూడా అన్నారే, ఇష్టారాజ్యంగా అన్నారు, ఇష్టానుసారం మాట్లాడినారు వారి గురించి. ఎక్కడ కూడా దూరం కొట్టాలి, టికెట్ కట్ చేయాలి, పార్టీలో పిలవద్దు అనే ఆలోచన లేకుండా కలుపుకున్న వారు 2 సార్లు ప్రెసిడెంట్, అప్పుడు ప్రెసిడెంట్, ఇప్పుడు ప్రెసిడెంట్. ఎవరేమైనా మేము వదుకోం సార్, గుర్తు పెట్టుకోండి. ఒక బ్రేక్ వెళ్దాం సార్, బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. బీజేపీ అధికారం తీసుకురావాలి మాకు. రైట్.